ఇవాళ ఒక కపుల్ మ్యారేజ్ అయ్యి 3 మంత్స్ అయింది, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని వచ్చారు. ఎందుకు ఇంత తొందరగా స్టార్ట్ చేశారు అంటే అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు 3 మంత్స్ అయినా ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని టెన్షన్ పడుతున్నారు అని చెప్పింది. నాకు అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మ్యారేజ్ అయ్యాక కనీసం 1 year అన్నా కపుల్కి మనం టైం ఇవ్వాలి కదా. వాళ్ళని ఒకరు ఫీలింగ్స్ అర్థం చేసుకొని వాళ్ళు ఫ్రీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. రెగ్యులర్ పీరియడ్స్ ఉండి 30 years లోపు ఉన్న వాళ్ళైతే మినిమం 1 year వెయిట్ చేయొచ్చు. పెద్దవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి, అర్థం చేసుకోండి, మంచి డైట్ ఇవ్వండి, అంతేగాని ఎటువంటి స్ట్రెస్ పెట్టద్దు, ఫోర్స్ చేయకండి. 1 year లోపు అందకపోతే మాత్రం డెఫినెట్గా ఇద్దరు పరీక్షలు చేయించుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఊరికే స్ట్రెస్ పడి ఈ మంత్ అందుతుందా, నెక్స్ట్ మంత్ అందుతుందా అని ఊరికే అయితే స్ట్రెస్ పడకండి. కొంచెం దేనికైనా టైం కొంచెం తీసుకోవాలి. మనకి మంచి చెప్పిన డైట్ ఫాలో అవుతూ మంచి మెడిసిన్ వాడి చెప్పిన టైంలో కలిసి ఉన్న వల్ల మీకు డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెస్ వీరంతా తగ్గించుకోండి, మంచి డైట్ తీసుకోండి, నిద్ర సరిపోని ఉండేలా చూసుకోండి. వాళ్ళు వీళ్ళు అనే మాటలు పట్టించుకోవద్దు, మనసు దాకా తీసుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.